నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నిన్నటి నుంచి మొదలైనాయి. ఒకవైపు పూర్తి స్థాయిలో ఎక్కడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయిన ఆ సందర్భాలు మనకు తెలిసిన. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకుంటే సో ఎప్పటిలాగానే ఎక్కడైతే ఆ గుంటలు ఆ రోడ్లున్న కింది అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్న వైనంగా మనకు కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేని సందర్భాలు చాలాసార్లు చూసాం. సో అది మళ్ళీ ఈరోజు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు అది మళ్ళీ పైకి వచ్చిన సందర్భంలో కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు తెలంగాణలో అయితే ఇటు మెదక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి అంటే పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లేకపోతే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైతే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. సో దాంతో ఎక్కడికక్కడ చెరువులు కుండపోత వర్షానికి చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో పొంగి పొరులుతున్నాయి. సో అక్కడ ఉన్న పోచారం డ్యామ్ కూడా పొంగుతుంది. అంటే పూర్తి స్థాయిలో పోచారం డ్యామ్ అయితే పొంగుతుంది. ఎక్కడ ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది దాన్ని భావిస్తున్నారు. సో నేను ప్రధానంగా కామారెడ్డిలో చూసుకుంటే కూడా ఏదైతే చిన్న దాదాపు 30 నుంచి 50% సెంటీమీటర్ అంటే వరకు వర్షపాతం నమోదైంది. సో దాంతో అక్కడున్న ప్రజలు పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైన నిన్న రాత్రి కూడా పూర్తి స్థాయిలో పవర్ కట్స్ చాలా ఉన్నాయి. అంటే ఆ వరద ముంపు ప్రాంతాలకు సో అక్కడ రాకపోకలు కూడా ఆగిపోయిన వైనం మనం చాలా సందర్భాల్లో కొన్ని చూసినాం. సో మరోవైపు ఏదైతే అక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించి పోలీస్ శాఖ వారు కూడా ఎవరైతే ఇంట్లో ఇరుక్కపోయి ఉంటారో ఈ వరదలు జరగవచ్చు, లేకపోతే నీరు ఆ ఇంట్లోకి వచ్చి ఇరుక్కపోయిన వాళ్ళ దగ్గరికి పోలీస్ వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల్ని కావచ్చు లేకపోతే ఆ పూర్తి స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడే ప్రయత్నం నిన్న చాలా వరకు చేసిన వైనం మనకు కనిపించింది. సో మరోవైపు మెదక్లో కూడా అయితే అక్కడ కూడా కింద లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఆ గ్రామ పంచాయతీ మునిగిపోయిన సందర్భం మనం నిన్న ఆ విజువల్స్లో ఫొటోస్లో మనకు పక్కన చూస్తే కనిపిస్తున్నాయి. సో మరోవైపు నేను కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి పరామర్శించారు. సో ఈరోజు ప్రధానంగా పొద్దున్న నుంచి అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అటు పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న కొన్ని లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తున్న వైనం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో అధికారులకు ఇటు ఒకవైపు వర్షం చాలా వరకు ఇబ్బంది పెడుతున్న ఆ సందర్భం చూస్తున్న మరోవైపు వినాయక చవితి కారణంగా కూడా అటు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అంటే పూర్తి స్థాయిలో ఈ జలమయం అయిపోయినాయి. అంటే రాకపోకలు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. సో హైవే అయితే మనకు ప్రధానంగా అటు నేషనల్ హైవే ఉంటుంది, ఇక్కడ నుంచి అటు కామారెడ్డి నుంచి హైదరాబాద్కి వచ్చే హైవే కూడా పూర్తి స్థాయిలో తెగిపోవడం వల్ల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి. అంటే ఈవినింగ్ మనకు 3 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ అక్కడ నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతికి వెళ్ళే సందర్భంలో అక్కడ మధ్యలో కామారెడ్డిలో వరద పూర్తి స్థాయిలో తీవ్రంగా ఉండడం వల్ల ఆ ట్రాక్ కింద ఉన్న కంకర కూడా ఆ పూర్తి స్థాయిలో కొట్టుకపోయింది. దాంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా కొంతవరకు అటు వేరే రూట్లో తరలించే ప్రయత్నం చేస్తుంది. చాలా అటు రైల్వే శాఖ కూడా అటు కొన్ని నంబర్స్ ఇస్తుంది. ఎవరైతే ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇతర మార్గాలు ఎంచుకోండి, లేకపోతే ఎక్కడన్నా కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి అని చెప్పేసి కూడా రైల్వే శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు కూడా అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఎక్కువ అంటే అత్యవసర సమయంలో తప్ప ప్రాణాల మీదకి వచ్చిన సమయంలో తప్ప మీరు ఇంట్లో నుంచి బయటకు రండి, లేదంటే వీలైనంత మట్టుకు ఇంట్లోనే ఉండాలి. ఎవరైతే జలమైన ప్రాంతాలనే కొంతవరకు కామారెడ్డిలో ప్రధానంగా చూసుకుంటే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీకు సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళండి. పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధికారులకు అందుబాటులో ఉండండి. మీకు ఏమైనా సమస్య వస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కామారెడ్డి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించడం జరుగుతుంది. అంటే పూర్తిగా అంటే నిన్న ఎక్కడైతే మొన్న రాత్రి స్టార్ట్ అయిన వర్షం నిన్న పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న పైన మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. కొంతవరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి చుట్టుపక్కల తాండా గ్రామ పంచాయతీ కూడా మునిగిపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి ఇంకో ఆధారం లేని చిన్న తాండాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో అక్కడ నుంచి వాళ్ళు ఇతర ఊళ్ళకు అంటే వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఊళ్ళకు కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి మనం కంటిన్యూగా మనకు కనిపిస్తుంది. అంటే సో ఒకవైపు అధికారులు చేరుకుంటున్నారు. అంటే ఎక్కడైతే ఆ రవాణా సౌకర్యం లేని విధంగా తాండాలు ఏ విధంగా ఉంటాయంటే రవాణా సౌకర్యం లేని ఆ తాండాలకు కూడా అధికారులు కొంతవరకు చేరుకొని వాళ్ళకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా అంటే ఆ గతంలో మనకు ఇక్కడ ఖమ్మంలో మున్నేరువాగు ఏ విధంగా అయితే ప్రవహించింది ఒక్కసారిగా ఎటువంటి హెచ్చరిక లేకుండా పూర్తి స్థాయిలో అక్కడున్న బుక్కలగూడ లాంటి ప్రాంతాలు ఏ విధంగా అయితే కొట్టుకుపోయినాయో సో కామారెడ్డిలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుందని మనకు అక్కడ ఉన్న అధికారులు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్లు
ఇక్కడ కామారెడ్డి మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా కామారెడ్డి టౌన్ కావచ్చు, నిజామాబాద్ టౌన్, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కూడా ఏరియల్ వ్యూ చెక్ చేసి అక్కడ ఉన్న రివ్యూ మీటింగ్స్ పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు వార్తలు వినిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఒకటి చెప్పదలుచుకుంది, అత్యవసరం అయితే తప్ప మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి, వీలైనంత మటుకు ఇంట్లోనే ఉండని చెప్పేసి కూడా అధికారులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఈరోజు అటు నిర్మల్ నుంచి వచ్చే నేషనల్ హైదరాబాద్కి వచ్చే వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. అక్కడ ఉన్న ఎస్పీ జానకి గారు కూడా ముందే హెచ్చరించారు, ప్రయాణాలు ఇటు పెట్టుకోకండి, వీలైనంత మటుకు ఈ నేషనల్ హైవే అవాయిడ్ చేసి పక్క రూట్లో వెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా ప్రధానంగా ప్రజలు హెచ్చరించడం జరుగుతుంది. సో ఈ వర్షం కారణంగా హైదరాబాద్కి వచ్చే పూర్తి రాకపోకలు కూడా అంటే అటు రైల్వే కావచ్చు, ఇటు రోడ్వే కావచ్చు, పూర్తిగా దిగ్బంధం అయిపోయింది. అంటే రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. ఎవరైతే హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళిన వాళ్ళు, అంటే వినాయక చవితికి ఇంటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుందనే విషయాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ప్రస్తుతం అటు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఇట్లాంటి ప్రాంతాలు కొంతవరకు మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుందని అక్కడున్న అధికారులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటూ వైనం కనిపిస్తుంది. సో వర్షం ఏడికింత ఎక్కువయ్యే పరిస్థితి ఉంది, తక్కువయ్యే పరిస్థితి లేదు. సో అందుకు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు ఉండాలి. అటు ప్రజలకు కూడా అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది.